ఓకే. సో, లెట్ ఇట్ బి. సో, ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే పారాగ్రాఫ్స్ చూసామండి. సో, హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ చూసాము, హెడ్ ట్యాగ్ చూసాము, తర్వాత బాడీ ట్యాగ్ చూసాము, తర్వాత పారాగ్రాఫ్ చూసాము, పి ట్యాగ్, మల్టిపుల్ హెడింగ్స్ చూసాము. హెచ్1 టు హెచ్6 వరకు హెడింగ్స్ ఉన్నాయి. తర్వాత మల్టిపుల్ లిస్ట్ ఐటెమ్స్ కూడా చూసాము. ఓకే. సో, అంటే మనకి ఆర్డర్డ్ లిస్టు, అన్‌ఆర్డర్డ్ లిస్టు, ఆర్డర్డ్ లిస్టు, తర్వాత అన్‌ఆర్డర్డ్ లిస్టు, అన్‌ఆర్డర్డ్ లిస్టు, ఓకే. తర్వాత డెఫినిషన్ లిస్టు ఇలా చూసాము. ఆహ్, ఇప్పుడొచ్చేసి ఇప్పుడొచ్చేసి డిఫరెంట్ కాన్సెప్ట్‌కెళ్దాము. నెక్స్ట్ టేబుల్స్ ఉంటాయి. టేబుల్స్‌లోకెళ్దాం. హెచ్‌టీఎంఎల్‌లో టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి? టేబుల్స్ క్రియేట్ చేయడానికి టేబుల్ అని ఒక ట్యాగ్ ఉంటది. టేబుల్ అని ఒక ట్యాగ్ ఉంటది. ఆ టేబుల్ ట్యాగ్ లోపల టేబుల్‌కి కామన్‌గా ఉండేది ఏంటి అంటే టేబుల్‌కి రో ఉంటది. టేబుల్ రోకి మళ్ళా కాలమ్స్ ఉంటాయి. టేబుల్ రోని టీఆర్‌తో డిఫైన్ చేస్తాము. టీఆర్‌తో డిఫైన్ చేస్తాము. మళ్ళా టీఆర్ లోపల టీడీస్ అని ఉంటాయి. అంటే టేబుల్ డేటా అంటారు. టీఆర్ లోపల ఇంటర్నల్‌గా టీడీస్ ఉంటాయి. అంటే టేబుల్ డేటా ఉంటది. సో, ఈ టేబుల్ డేటాలో మనకు కావాల్సిన కాలమ్స్‌ని మెన్షన్ చేసుకుంటాము. ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తది క్లియర్‌గా. ఐ విల్ టెల్ యూ. I will create a new application now and save it as coming to your folder. Yeah, so 5 to 6 same folder, and it could be table.html. ఓకే. table.htmlకి మనము ఫస్ట్ HTMLని రెడీ చేసుకుందాము. సో, మొత్తం రాయపని లేదు. డైరెక్ట్‌గా టేబుల్ అని రాసుకుందాం. టేబుల్‌కి టీఆర్ అని చెప్పాను కదా! టీఆర్ ఉంటది. టీఆర్ అనేది టేబుల్ రో అన్నమాట. మళ్ళా టీఆర్ లోపల టీడీ అని ఉంటాయి. మల్టిపుల్ టీడీస్‌ని పెట్టుకుందాం. ఫస్ట్ టైమ్ సీరియల్ నంబరు, తర్వాత టీడీ. ఓకే. సో, సీరియల్ నంబరు, ఒక నేమ్ అని రాసుకుందాం. తర్వాత టీడీ, టీడీ. ఇక్కడేమో క్వాలిఫికేషన్ అని రాసుకుందాం. సో, ఇది ఫస్ట్ టీఆర్ అనమాట. ఈ టీఆర్‌కి సంబంధించిన డేటా కోసం ఫస్ట్ సీరియల్ నంబర్ వచ్చేసి సీరియల్ నంబర్ 1. నేమ్ వచ్చేసి సంథింగ్ లైక్ శ్రీనివాస్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంసీఏ. ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక రో. అండ్ లెట్ ఇట్ బి, ఐ విల్ బి ప్రిపేరింగ్ మల్టిపుల్ రోస్ నౌ. ఒక నెంబర్ ఆఫ్ రోస్ పెట్టుకుందాం. అంతే అండి. టేబుల్ లోపల టీఆర్స్, ఆ టీఆర్స్ లోపల టీడీస్. టీడీ అనేది టేబుల్ డేటా, టీఆర్ అనేది టేబుల్ రో. ఓకే. ఇక్కడ మీకు క్లియర్‌గా రాస్తాను. టీఆర్ ఇస్ టేబుల్ రో, అండ్ టీడీ వచ్చేసి టేబుల్ డేటా. లేకపోతే దీన్ని కాలమ్ అని కూడా అనుకోవచ్చు. కాలమ్, ఓకే. కాలమ్ కూడా అనుకోవచ్చు. సో, నథింగ్, బోత్ ఆర్ యాక్చువల్లీ సేమ్. దీనిలోనే మనం నోట్స్ అని రాసుకుందాం మళ్ళీ. సో, ఫస్ట్ మనం టేబుల్‌లోకొచ్చాము అండ్ టీఆర్స్, టీడీస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఫస్ట్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే గనక ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎగ్జిక్యూట్ చేస్తే ఓపెన్ ఇన్ ద బ్రౌజర్. బ్రౌజర్‌లోకి ఓపెన్ చేస్తే మనకి ఇట్లా సీరియల్ నంబరు, నేము, క్వాలిఫికేషన్ అన్నీ వస్తాయి. సీరియల్ నంబరు, నేము, క్వాలిఫికేషను. సో, ఫస్ట్ టేబులు కంప్లీట్ విడ్త్‌కి ఆక్యుపై చేయడానికి మనం కొన్ని ప్రాపర్టీస్ రాసుకుంటాము. విడ్త్ అని ఒకటి ప్రాపర్టీ ఉంటది. విడ్త్ 100% మెన్షన్ చేసుకుంటే, తర్వాత బోర్డర్ అని ఒక ప్రాపర్టీ ఉంటది. అట్రిబ్యూట్ అంటారు దీన్ని. విడ్త్ అట్రిబ్యూట్, బోర్డర్ అట్రిబ్యూట్. బోర్డర్ వచ్చేసి ఒక 2 పిక్సెల్ మెన్షన్ చేసుకుందాము. 2 పీఎక్స్ ఆర్ 2, దట్స్ ఇట్ ఎనఫ్. సో, ఇలా మెన్షన్ చేసుకున్నప్పుడు ఫైనల్‌గా ఏమైతదంటే టేబుల్ అనేది కంప్లీట్ విడ్త్ ఆఫ్ ద పేజ్‌కి ఆక్యుపై అయిపోతది. సో, ఆహ్, చాలా సింపుల్ అండి. ఏం లేదు. ఒక టేబుల్‌కి టేబుల్ ట్యాగ్, ఇన్సైడ్ ద టేబుల్ రో, ఇన్సైడ్ ద టేబుల్ డేటా టీడీ. సో, ఇట్లా ఒక టేబుల్‌ని మనం రాసుకోవచ్చు. ఈ టేబుల్ ఏంటంటే హెడర్ లైన్ టేబుల్ అన్నమాట.
ఈ టేబుల్ ఏంటంటే హెడర్ లేని టేబుల్. బట్ ఇప్పుడు ఏం చేద్దామంటే హెడర్‌తో ఒక టేబుల్ రాసుకుందాం. సేమ్ టేబులే కాకపోతే కాన్సెప్ట్ మారుతది అంతే. టీ హెడ్, టీ బాడీ అని 2 ఇంటర్నల్ ట్యాగ్స్ వస్తాయి. టీ హెడ్ అనేది ఒకటి. హెడర్‌ని హెడ్‌లో పెట్టుకుంటాము. ఇంటర్నల్ బాడీ మొత్తం బాడీలో పెట్టుకుంటాం అంతే. సో హెడర్‌లో ఏం చేద్దామంటే టీహెచ్, టీహెచ్ ఒక టీఆర్ తీసుకొని అందులో టీహెచ్‌లు రాసుకుందాం. ఒక టీఆర్ తీసుకొని అందులో మళ్ళా టీహెచ్‌లు రాసుకుందాం. సో ఫస్ట్‌ది టీహెచ్, ఇంకా ప్రతిదీ టీహెచ్‌ేనండి. టీహెచ్ అనేది టేబుల్ హెడర్ అనమాట. ఎవ్రీథింగ్ టీహెచ్ ఇక్కడ. అంటే హెడర్ అని అర్థం. టేబుల్ హెడింగ్ అని అర్థం. ఇంకా యాజ్ యూజువల్‌గా టీ హెడ్ క్లోజ్ అయిపోయింది ఇక్కడ. మళ్ళా టీ బాడీలోకెళ్తే టీ బాడీలోకెళ్ళాము. టీ బాడీలో మళ్ళా యాజ్ యూజువల్‌గా కింద ఉన్న ఏదైతే సీరియల్ నెంబర్ ఏదైతే ఉన్నాయో దీన్ని యాజ్ యూజువల్‌గా కాపీ చేసుకుందాం. ఇదంతా టీ బాడీలో పెట్టుకుంటాం. ఇది టీ బాడీకి సంబంధించిన టీఆర్స్. టీ బాడీకి సంబంధించిన టీఆర్స్ ఇవన్నీ. ఓకే. సో 1, 2, 3. సో పైన ఉన్న టేబుల్‌కి, కింద ఉన్న టేబుల్‌కి ఒక స్మాల్ డిఫరెన్స్ ఉంది. పైన ఉన్న టేబుల్‌లో ఈ సీరియల్ నంబరు, నేము, క్వాలిఫికేషన్ అనేవి సెంటర్‌లో లేవు. అట్ ద సేమ్ టైమ్ బోల్డ్‌లో కూడా లేవు. ఈ కింద ఉన్న టేబుల్‌లో ఏంటంటే సీరియల్ నంబరు, నేము, క్వాలిఫికేషన్ అనేవి బోల్డ్‌కి వచ్చేసినాయి. అట్ ద సేమ్ టైమ్ ఏందంటే టెక్స్ట్ సెంటర్‌కి అలైన్ అయిపోయింది. అంటే సెంటర్ అడ్జస్ట్‌మెంట్ అయిపోయింది. సో దానికి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్. వితౌట్ టీ హెడ్, టీ బాడీ ఎలా ఉంటది? అండ్ విత్ టీ హెడ్, టీ బాడీ టేబుల్ ఎలా ఉంటది? సో మనం టేబుల్‌కి మధ్యలో ఒక బ్రేక్ కావాలి అంటే యూ పుట్ ఆన్ అ బ్రేక్. ఒక చిన్న బ్రేకులు పడేద్దాం 2. బ్రేక్, బ్రేక్. బీఆర్ ఒకటి పెట్టేసుకుంటే బ్రేక్ అయిపోతది. అంటే టేబుల్‌కి మీకు కొంత స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. టేబుల్ లుక్ ఫీల్ గుడ్ అనమాట. టేబుల్ లుక్ ఫీల్ గుడ్. ఇంకా దీనికి సంబంధించిన డెకరేషన్, కలర్సు, బ్యాక్‌గ్రౌండ్ కలర్సు, ఫాంట్స్ అవన్నీ మనం సీఎస్ఎస్‌లో రాసుకుందాం. ప్రస్తుతానికి దేర్ ఈస్ నో సీఎస్ఎస్. ఇప్పుడు ప్రస్తుతానికి సీఎస్ఎస్ లేదు. సీఎస్ఎస్ వచ్చినప్పుడు అక్కడ ఏమైతదంటే మళ్ళా ఆ కలర్‌లు గాని, బ్యాక్‌గ్రౌండ్ కలర్‌లు గాని, ఫాంట్ గట్రా మొత్తం యాడ్ చేసుకుంటాం. ప్రస్తుతానికి అదంతా ఏం లేదు. జస్ట్ ప్లెయిన్ టేబుల్. వితౌట్ హావింగ్ సీఎస్ఎస్ ఏంటంటే జస్ట్ ఒక 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 స్కెల్టన్ లాగా ఉంటది. స్కెల్టన్ హెచ్‌టీఎంఎల్ అంతే. ఒక డెకరేషన్ ఇదంతా రావాలి, లుక్ ఫీల్ గుడ్ రావాలి అంటే సీఎస్ఎస్ పడాలి. అట్ ద సేమ్ టైమ్ ఫంక్షనాలిటీ ఏదైనా పని చేయాలి అంటే జావాస్క్రిప్ట్ రాయాలి. అంటే క్లిక్ ఏదైనా బటన్‌ని క్లిక్ చేయాలి అన్నా, ఫార్మ్‌లో డేటాని మనం సర్వర్‌కి పంపించాలి అన్నా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాలిడేషన్స్ చేయాలన్నా అవన్నీ కూడా జావాస్క్రిప్ట్‌లో ఉంటాయి. ప్రస్తుతానికి అదంతా కాన్సెప్ట్ ఉండదు. హెచ్‌టీఎంఎల్ అంటే జస్ట్ ఒక స్కెల్టన్ లాంటిదే. ఆ స్కెల్టన్‌ని ఫస్ట్ నేర్చుకుందాం. తర్వాత స్లోగా డెకరేషన్స్ నేర్చుకుందాం. తర్వాత స్లోగా స్క్రిప్టింగ్ నేర్చుకుందాం. జావాస్క్రిప్ట్ నేర్చుకుందాం. వన్ బై వన్ వి అండర్‌స్టాండ్. ఓకే. సో ఇదే టేబుల్ అండి. తర్వాత రో స్పాన్స్, కాల్ స్పాన్స్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మీకు మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. రో స్పాన్, కాల్ స్పాన్‌కి. అవి మీరు వర్కౌట్ చేసుకోండి. ఏం అవసరం లేదు. రో స్పాన్ అట్రిబ్యూట్ ఎలా ఉంటది? కాల్ స్పాన్ అట్రిబ్యూట్ ఎలా ఉంటది? చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ W3 స్కూల్స్‌లో దొరుకుతాయి. వాటిని మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్‌లా ప్రాక్టీస్ చేసుకోండి. కింద ఇంకొక టేబుల్ ఏసుకొని రో స్పాన్ ఎలా ఉంటది? కాల్ స్పాన్ ఎలా ఉంటది? కాల్ స్పాన్ అంటే సి దీనికి మళ్ళా విడ్త్ అవన్నీ ఏసుకోవాలి కదా! ఈ టేబుల్‌కి కూడా ఫస్ట్ మేజర్ ప్రాపర్టీస్ విడ్త్ 100%, తర్వాత బోర్డర్. ఇది ఏసుకుంటే కొంచెం లుక్ ఫీల్ గుడ్ ఉంటది అంతే ఏం లేదు టేబుల్. బోర్డర్ ఒక 2 పెట్టుకొని రో స్పాన్ ఏంటి? కాల్ స్పాన్ ఏంటి? అనేది మీకు అర్థమవుతది ఇప్పుడు. సో రో స్పాన్ ఇప్పుడు డౌన్‌లో ఉన్న రో ఏదైతే ఉందో అది 2 కాలమ్స్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. డౌన్‌లో ఉన్న రో అనేది 2 కాలమ్స్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. 2 కాలమ్స్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఏం చేస్తాం? ఒకటే డీడీ తీసుకుంటాం. దాని కాల్ స్పాన్ 2 తీసుకుంటాం. అంటే 2 కాలమ్స్‌ని ఆక్యుపై చెయ్యి అని అర్థం. 2 కాలమ్స్‌ని ఆక్యుపై చెయ్యి అని అర్థం. అలాగే దీన్నేమో కాల్ స్పాన్ అంటాము. అదే విధంగా రో స్పాన్ కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏసేసుకోండి. రో స్పాన్ ఇక్కడే రో స్పాన్ అని సెర్చ్ చేసుకుంటే మీకు దొరికిపోతది. ఓకే. సో ఇక్కడ మనం ఇంత కాలమ్‌ని ఎలా అయితే ఆక్యుపై చేసామో ఇప్పుడు అలానే రోస్‌ని ఆక్యుపై చేస్తాం. ప్రీవియస్‌గా మనము కాలమ్స్‌ని ఎలా అయితే ఆక్యుపై చేసామో ఇప్పుడు అదే విధంగా రోస్‌ని ఆక్యుపై చేస్తాం. అదే రో స్పాన్ అన్నమాట. సో చూడండి థర్డ్ టీడీ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా
రో స్పాన్ 2 తీసుకుంది. థర్డ్ టీడీ ఏదైతే ఉందో అది కంప్లీట్ రో స్పాన్ 2 తీసుకుంది. ఓకే, లెట్ ఇట్ బి. I'll just go and give the properties. Table width యాజ్ యూజువల్గా 100% పెట్టుకుందాం. తర్వాత బోర్డర్ వచ్చేసి యాజ్ యూజువల్గా 2 పిక్సెల్ పెట్టుకుందాం. అండ్ నౌ యూ సీ రో స్పాన్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో రో స్పాన్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్లీ ఏంటంటే కాల్ స్పాన్, దిస్ టైం ఏంటంటే రో స్పాన్. అంటే 2 కాలమ్స్కి ఒకటే రో తీసుకుంది. 2 కాలమ్స్కి ఒకటే రో తీసుకుంది. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ 2 కాలమ్స్ కింద ఉన్న 2 రోస్కి ఒకటే రో తీసుకుంది. అది రో స్పాన్ అనమాట. సో ఇది టేబుల్కి సంబంధించిన మ్యాటర్. టేబుల్ ఇలా వర్కౌట్ చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. టేబుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రియల్ టైంలో. ఈ టేబుల్ని యూజ్ చేసి మనం కంప్లీట్ లేఅవుట్నే, అంటే ఒక వెబ్ పేజ్నే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. నేను మీకు టేబుల్ లేఅవుట్ మీద ఒక చిన్న వెబ్ పేజ్ క్రియేట్ చేసి చూపిస్తాను. అప్పుడు మనము క్లియర్గా అర్థం చేసుకోవచ్చు టేబుల్స్ ఎలా ఉంటాయి అంటే. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి హైపర్ లింక్స్ అండి. హైపర్ లింక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము మోస్ట్ ఆఫ్ ద వెబ్సైట్స్లో హైపర్ లింక్స్ చూస్తూనే ఉంటాం. అంటే ఏదన్నా ఒక న్యూస్ అప్లికేషన్ ఒకటి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ చూపిస్తాను, oneindia.com అని ఉంటుంది. oneindia.com తీసుకోండి. oneindia.com. సో oneindia.com తీసుకుంటే మీకు నెంబర్ ఆఫ్ లింక్స్ దొరుకుతాయి. ఇక్కడ ప్రతిదీ ఒక హైపర్ లింక్ అనమాట. ఇక్కడ ఉంది చూసారా, ఎన్జిఓస్ అని ఉంది. ఇక్కడ ఎన్జిఓ ఆర్గనైజ్, ఇది ఒక హైపర్ లింక్. అది క్లిక్ చేస్తే వేరే పేజ్కి మనకి రీడైరెక్ట్ చేస్తుంది. మళ్ళీ బ్యాక్ వస్తున్నాం, మళ్ళీ ఇండియా యాడ్స్ కోవిడ్ కేసెస్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే వేరే పేజ్కి నావిగేట్ అవుతుంది. సో ఇట్లా నావిగేట్ చేయాలి అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి పేజ్ టు పేజ్ ఇంటర్లింకింగ్, పేజ్ టు పేజ్ ఇంటర్లింకింగ్ ప్రాసెస్ ఇస్ లింకింగ్ ప్రాసెస్. పేజ్ టు పేజ్ ఇంటర్లింకింగ్ ప్రాసెస్ ఇస్ లింకింగ్ ప్రాసెస్. దీనికి మనం వాడే కాంపోనెంట్ ఏంటంటే we have to use hyperlinks. Hyperlinks are using linking pages. Okay, one more point ఒకటి చెప్పుకుందాం. hyperlinks by default underline and blue color style. హైపర్ లింక్స్ బై డిఫాల్ట్ అండర్లైన్ అండ్ బ్లూ కలర్ స్టైల్. ఎందుకంటే మనం ఒక చిన్న హైపర్ లింక్ని క్రియేట్ చేసినప్పుడు దానికి బ్లూ కలర్ అండర్లైన్ డిఫాల్ట్ ఉంటుంది, అది డిఫాల్ట్ స్టైల్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ హైపర్ లింక్స్ ఆర్ ఇన్లైన్ ట్యాగ్స్. ఈ ఇన్లైన్ ట్యాగ్స్ ఏంటి అనేది నేను చెప్తాను, ఐ విల్ టెల్ యూ. అండ్ వన్ మోర్ పాయింట్, హైపర్ లింక్స్ ఆర్ హ్యావింగ్ href attribute. ఓకే, అట్రిబ్యూట్ అంటే ఏంటనేది కూడా చెప్తాను. href attribute, this is a special attribute. I will tell you what is href attribute and I will tell you what is inline tag also. Okay, one more time. So ఇక్కడ ఒక పేజ్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ let me take one simple web page like this. ఒక ట్యాగ్ ఉందండి. ఈ ట్యాగ్ ఏంటంటే whenever I create a tag, ఒక ట్యాగ్ని క్రియేట్ చేసినప్పుడు అది పేజ్ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది. దాన్ని బ్లాక్ లెవెల్ ట్యాగ్ అంటారు. ఒక ట్యాగ్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ట్యాగ్ మీరు ఇచ్చిన కంటెంట్ని బేస్ చేసుకొని ఆక్యుపై చేసుకుంటుంది. దాన్నే ఇన్లైన్ ట్యాగ్ అంటారు. దీన్ని ఏంటంటే బ్లాక్ లెవెల్ ట్యాగ్ అంటాము. కింద ఉన్న దాన్నేమో ఇన్లైన్ ట్యాగ్ అంటాము. బ్లాక్ లెవెల్ ట్యాగ్. ఈ కింద ఉన్న ట్యాగ్ ఏంటంటే ఇన్లైన్ ట్యాగ్. కింద ఉన్న ట్యాగ్ ఇన్లైన్ ట్యాగ్, పైన ఉన్న ట్యాగ్ బ్లాక్ లెవెల్ ట్యాగ్. మనకి HTML కొన్ని ట్యాగ్స్ బ్లాక్ లెవెల్ ట్యాగ్స్, కొన్ని ట్యాగ్స్ ఇన్లైన్ ట్యాగ్స్. నేను కాంపోనెంట్ పేరు చెప్పేటప్పుడు అది బ్లాక్ లెవెలా ఇన్లైనా అని మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పారాగ్రాఫ్ తీసుకున్నాము. పారాగ్రాఫ్ వచ్చేసి మీకు బ్లాక్ లెవెల్ ట్యాగ్. అట్లానే హెడింగ్స్ ఉన్నాయి, H1 to H6 హెడింగ్స్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా బ్లాక్ లెవెల్ ట్యాగ్స్. అంటే మీరు ఒక్కసారి అది క్రియేట్ చేశారు అంటే నెక్స్ట్ కాంపోనెంట్ని పక్కనే అలౌ చేయదు, అది నెక్స్ట్ కాంపోనెంట్ కిందకి వెళ్ళిపోతుంది. ఒక H1 రాసుకున్నాం అనుకోండి,
ఇంకా స్పేస్ ఉంది నా పేజ్‌లో. బట్ హెచ్2 వచ్చేసి కింద వెళ్ళిపోతది. హెచ్3 వచ్చి కింద వెళ్ళిపోతది. హెచ్4 వచ్చి కింద వెళ్ళిపోతది. ఈ స్పేస్ ఖాళీ ఉంది గదా! ఈ స్పేస్ అంతా వేస్ట్ గదా! కానీ అది బ్లాక్ లెవెల్ కాబట్టి ఏం చేసిందంటే అది మొత్తం ఆక్యుపై చేసుకుంది. మీరు కంటెంట్ కొంచెం రాసినా సరే అది మొత్తం ఆక్యుపై చేసుకుంది. ఇట్లా ఆక్యుపై చేసుకుంది. మీకు స్పేస్ వేస్ట్ అయిపోతుంది గదా! వాటిని బ్లాక్ లెవెల్ ట్యాగ్స్ అంటారు. ఇన్‌లైన్ ట్యాగ్ అలా గాదు. ఇప్పుడు నేను 2 హైపర్ లింక్స్ తీసుకున్నాననుకోండి. 2 హైపర్ లింక్స్ తీసుకుంటే ఇట్లా వస్తాయి. పక్కనే వస్తాయి. 3 హైపర్ లింక్స్ తీసుకున్నాననుకోండి. ఇంకొకటి పక్కన యాడ్ అవుతది. స్పేస్ అనేది కన్జ్యూమ్ చేయకుండా స్పేస్ అనేది మనకి యుటిలైజ్ అవుతుంది. స్పేస్ కన్జ్యూమింగ్ ఈస్ డిఫరెంట్. స్పేస్ యుటిలైజేషన్ ఈస్ డిఫరెంట్. ఇన్‌లైన్ ట్యాగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే స్పేస్ యుటిలైజేషన్. ఇన్‌లైన్ ట్యాగ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే స్పేస్ యుటిలైజేషన్. బ్లాక్ లెవెల్ ట్యాగ్ వల్ల మనకి డ్రాబ్యాక్ ఏంటంటే స్పేస్ కన్జ్యూమింగ్ అదొక్కటే. ఓకే. దిస్ ఈస్ ఆల్సో ఇన్‌లైన్ ట్యాగ్. ఇది కూడా ఇన్‌లైన్ ట్యాగ్. సో, మనం ఇప్పుడు ఒకసారి హైపర్ లింక్స్ క్రియేట్ చేసుకొని చెక్ చేద్దాం. అసలు ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. తర్వాత ఇక్కడ చెప్పాను కదా! లాస్ట్ పాయింట్ ఒకటుంది. ఆహ్, హైపర్ లింక్స్ ఆర్ హావింగ్ హెచ్‌రెఫ్ అట్రిబ్యూట్ అని హెచ్‌రెఫ్ అట్రిబ్యూట్ అనేది ఒక అట్రిబ్యూట్ ఒకటి దొరుకుతదండి ఈడ. ఈ అట్రిబ్యూట్ వల్ల మనకి యూ యూసేజ్ ఏందంటే, ఆ అట్రిబ్యూట్‌లోనే మనకు కావాల్సిన లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎక్కడి నుంచి ఏ పేజ్ నుంచి ఏ పేజ్‌కి మూవ్ అవ్వాలి. ఏ పేజ్ నుంచి ఏ పేజ్‌కి మూవ్ అవ్వాలి. ఆ పర్టిక్యులర్ లింక్‌ని ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. దానికే హెచ్‌రెఫ్ అంటే ఏంటంటే హైపర్ రిఫరెన్స్ అన్నమాట. హెచ్‌రెఫ్ మీన్స్ హైపర్ రిఫరెన్స్. వాట్ ఈస్ ద మేజర్ రిఫరెన్స్ టు కనెక్ట్ అనదర్ పేజ్. ఓకే. విల్ క్రియేట్ వన్ శాంపిల్ అప్లికేషన్ ఫర్ థాట్. ఒక చిన్న అప్లికేషన్ క్రియేట్ చేస్తాను చూడండి. సేవ్ ఇట్ యాస్ హైపర్ లింక్స్. హైపర్ లింక్స్ డాట్ హెచ్‌టిఎంఎల్. ఓకే. సో, హెచ్‌టిఎంఎల్ అండ్ హైపర్ లింక్స్. ఇక్కడ బాడీకొచ్చేసి మనము హైపర్ లింక్స్ రాసుకుందాము. ఒక ఏ హెచ్‌రెఫ్ మనము ట్యాగ్ రాసుకోలేదు కదా! హైపర్ లింక్స్ ఆర్ క్రియేటింగ్ ఫ్రమ్ ఏ ట్యాగ్. హైపర్ లింక్స్ ఆర్ created from or creating from ఏ ట్యాగ్. ఏ అనే ట్యాగ్ ద్వారా మనం హైపర్ లింక్స్‌ని క్రియేట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. సో, ఏ ఈస్ ద ట్యాగ్, హెచ్‌రెఫ్ ఈస్ ద అట్రిబ్యూట్. ఏ ఈస్ ద ట్యాగ్, హెచ్‌రెఫ్ ఈస్ ద అట్రిబ్యూట్. హెచ్‌రెఫ్ అండ్ వాట్ ఈస్ ద లింక్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ గివ్ ద లింక్. మనం ఒక గూగుల్ పేజ్‌కి కనెక్ట్ అవ్వాలి లేకపోతే oneindia.comకే కనెక్ట్ అవ్వాలి అనుకోండి. ఆ oneindia.comని ఇక్కడ మెన్షన్ చేసేయండి అయిపోతది. తర్వాత దాని పేరేంటి ఇక్కడ వన్ ఇండియా. తర్వాత ఏ క్లోజ్. ఇక్కడ ఇది హైపర్ లింక్ అన్నమాట. లెట్ మీ ఒకసారి చూపిస్తాను. ఓపెన్ ఇన్ బ్రౌజర్ అని కొడితే మీకు హైపర్ లింక్ క్లియర్‌గా కనిపిస్తుంది ఇక్కడ. ఏం కనిపిస్తుంది? వన్ ఇండియా మీద క్లిక్ చేయమని చెప్తుంది. వన్ ఇండియా మీద క్లిక్ చేసినప్పుడు ఇట్ ఈస్ మూవింగ్ టు వన్ ఇండియా. వన్ ఇండియాకి డైరెక్ట్‌గా మూవ్ అయితది. సార్ నాకు ఇట్లా వద్దు. సేమ్ పేజ్‌లో ఓపెన్ అవుతుంది చూసారా? సో, ఇది క్లిక్ చేస్తే సేమ్ పేజ్‌లోనే ఓపెన్ అవుతుంది. అంటే వేరే ట్యాబ్ తీసుకోవట్లేదు అది. వేరే ట్యాబ్‌కెళ్ళట్లేదు. సేమ్ ట్యాబ్‌లోనే ఓపెన్ అవుతుంది. బట్ నాకు అది ఆ సేమ్ ట్యాబ్ వద్దు. వేరే ట్యాబ్‌కెళ్ళాలి. ఇలా సేమ్ ట్యాబ్ వద్దు. నాకు వేరే ట్యాబ్‌కెళ్ళాలి. అంటే ట్యాబ్ చేంజ్ అవ్వాలి. న్యూ ట్యాబ్ అంటాం గదా! అలా న్యూ ట్యాబ్ కావాలన్నప్పుడు మనకి ఇంకొక స్పెషల్ అట్రిబ్యూట్ ఉంది. ఆ అట్రిబ్యూట్ ఏంటంటే టార్గెట్ అండర్‌స్కోర్ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్. టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు అండర్‌స్కోర్ బ్లాంక్. బ్లాంక్ అనే అట్రిబ్యూట్ ఉంటది. ఈ అట్రిబ్యూట్ యొక్క పని ఏంటి అంటే ఇట్ విల్ టేక్ ఎ న్యూ ట్యాబ్. ఓకే. టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు double quotes underscore blank. This is a special attribute. This is the special attribute. Opens link in a new tab. Okay, so this is the very important point అండి. This is the special attributes opens link in a new tab. అది న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయడానికి పాసిబుల్ చేస్తుంది. సో, అది ఎలా వర్కౌట్ అవుతుంది ఒకసారి చూద్దాము. ఓకే, లెట్ ఇట్ బి గో బ్యాక్. ఓకే, రిఫ్రెష్ అండ్ ఫస్ట్ వన్ ఇండియా సేమ్ పేజ్లో ఓపెన్ అవుతుంది. సెకండ్ వన్ ఇండియా టేక్ ఎ న్యూ ట్యాబ్. కొత్త ట్యాబ్లోకి వెళ్ళింది. హైపర్ లింక్స్లో ఓపెన్ అవ్వట్లేదు. కొత్త ట్యాబ్ తీసుకుంది అనమాట.
ఓకే. ఇక్కడ మనం క్లియర్‌గా రాసుకుందాము. హైపర్ లింక్స్ ఇక్కడ కావాలంటే ఒక బ్రేక్ పెట్టుకుందాం. కన్‌ఫ్యూజన్ లేకుండా. బ్రేక్ పెట్టుకొని మూవ్ టు నెక్స్ట్ లైన్. నెక్స్ట్ లైన్‌కెళ్తున్నాను అండ్ దీని పేరు గూడా వన్ ఇండియా ఇన్ న్యూ ట్యాబ్ అంటాను. వన్ ఇండియా ఇన్ న్యూ ట్యాబ్ అంటాను. ఎందుకంటే అది క్లియర్‌గా మనకు ఒకట ఐడెంటిఫికేషన్ అంటే మనకు తెలవాలి. వన్ ఇండియా నార్మల్‌గా ఓపెన్ అవుతుంది. సేమ్ ట్యాబు. వన్ ఇండియా ఇన్ న్యూ ట్యాబ్. న్యూ ట్యాబ్ అంటే పక్కా ఇంకొక ట్యాబ్ క్రియేట్ అవుతుంది గదా! సో, అలా రావడానికి టార్గెట్ బ్లాంక్ అనే అట్రిబ్యూట్ రాస్తాం.